ఆగస్టు 2వ తారీఖు పింగళ వెంకయ్య గారి 150వ జయంతిని పురస్కరించుకుని మన అప్లాన్ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. దాని యొక్క ఆంతరంగం ఏంటంటే పబ్లిక్ లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో. ఎందువల్లంటే పింగళ వెంకయ్య గారి జీవిత చరిత్ర చెప్పాలంటే 3 రంగుల జెండాన్ని త్రివర్ణ పతాకాన్ని క్రియేట్ చేసింది ఆయనే. అలా కొన్ని జాతీయ పండుగలు మనం జరుపుకోవడం వల్ల నేటి యువతలో జాతీయ సమైక్యత భావము, అదేవిధంగా జాతీయ భావం కూడా పెంపొందించే ఉద్దేశంతో మన దాసరి శేషు గారు, కిషోర్ గారు ఆధ్వర్యంలో అన్ని పార్టీలని కలుపుకుని అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాని యొక్క ఆంతరంగం ఏంటంటే రేపు ప్రిలిమినరీగా ఒక రన్ బస్టాండ్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు, 2వ తారీఖు ఉదయం మళ్ళీ అదే సేమ్ లో ప్లేస్ నుంచి ఎండింగ్ వరకు బస్టాండ్ నుంచి హై స్కూల్ వరకు 2 కిలోమీటర్ల త్రివర్ణ పతాకం రోడ్డుకి డివైడర్ ఒక పక్కన స్టూడెంట్స్ అందరినీ కూడా అన్ని రకాల విద్యా సంస్థల వారు, జంగారెడ్డిలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల వారు పార్టిసిపేషన్ తోటి పిల్లలందరూ వస్తారు. నాయకులు, స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం రూపొందించారు. ఈ ప్రాంతంలో ఉన్న యువత, స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తారని ఆశ. ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయ్యి 7 గంటలకి ఎండ్ అవుద్ది హై స్కూల్ దగ్గర. అక్కడ అంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ. స్పాన్సర్స్ దీంట్లో ముఖ్యంగా స్పాన్సర్స్ అంటే టీ-షర్ట్స్ రేపు పొద్దున్న పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా జీవమాల వాళ్ళు, చందన బ్యాస్ వాళ్ళు, వేణు హాస్పిటల్స్ వారు 3 టీ-షర్ట్ స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ఎల్లుండ కూడా మన డయాస్, మన విద్యా సంస్థ తపాస్ విద్యా సంస్థల అధినేత ఏమో డయాస్ స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన ఇంకా కొన్ని క్యాప్స్ మన సూర్యతేజ హాస్పిటల్స్ వారు, అదేవిధంగా సూర్య ఎంటర్ప్రైజెస్ వారు కూడా ఆయన కూడా దాంట్లో ఆయన కూడా దాంట్లో ఒక డోనర్గా పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తినేరా హోటల్స్ వారేమో వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే అన్ని రకాల విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్ అందరి యొక్క భాగస్వామ్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని పార్టీల యొక్క అనుబంధాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి యువత అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు టైంకి అంటే రేపు 6 గంటలకు రన్ స్టార్ట్ అవుద్ది. 2వ తారీఖు ఈ త్రివర్ణ పతాక కార్యక్రమం 8 గంటలకు స్టార్ట్ అవుద్ది, 9కి ఎండ్ అవుతుంది. రేపు ఏంటంటే 6కి స్టార్ట్ అయ్యి 7కి ఎండ్ అవుతుంది. ఈ 2 టైమ్స్ కూడా మాక్సిమం ఏంటంటే అందరూ ఇది టైం ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ చక్కగా ఈ యొక్క జాతీయ కార్యక్రమం ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, ఏ ఒక్క వర్గాలకు సంబంధించింది కాదు, కులాలకు సంబంధించింది కాదు, మతాలకు సంబంధించింది కాదు. జాతీయ భావం, జాతీయ సమైక్యత పెంపొందించే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న లీడర్స్ అందరూ కలిపి రూపొందించిన ఒక మంచి కార్యక్రమంగా దీన్ని పరిగణించాలని కోరుతున్నాను.